మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవ, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఆదివారం ఆరాధనలో నాయన మీ దివ్యమైన సంగతులు మేమందరం వినడానికి, నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను నాయన. మీ ఆత్మ సహాయం ద్వారా లోతైన విషయాలు మాకందరికీ నేర్పించి ఈ భక్తి జీవితంలో నాయన మరి మీలో నుండి తొలగిపోకుండా మీకు ఇష్టలుగా బ్రతకడానికి మీరే కృప చూపమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యంనిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవులుగా ఈ భూమి మీద ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గనుడైన దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 13వ అధ్యాయము ఆదివారం ఆరాధనలో భాగంగా గడిచినటువంటి కాలాల్లో లేదా వారాల్లో అనేకమైన విషయాలు విత్తనాలను గూర్చి, ఆ యొక్క విత్తనం అంటే ఏంటో, అదేవిధంగా గురుగులు గూర్చి, గోధుమలను గూర్చి, శత్రువు వచ్చి విత్తినటువంటి విత్తనాలను గూర్చి, మనుష్య కుమారుని గూర్చి అనేకమైన విషయాలు మనం వింటూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా 31వ వచనం 32వ వచనంలో నుండి అనేకమైన విషయాలను మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే గడిచినటువంటి వారంలో మనం విన్నటువంటిది ఏంటంటే గురుగులు, గోధుమల గురించి విన్నాం. అందులో గురుగులు అనేవి అపవాది విత్తిన విత్తనాలుగాను, గోధుమలు అనేవి ప్రభువైన యేసుక్రీస్తు వారు విత్తిన విత్తనాలుగాను మనం చూసాం. ఏంటి గురుగులు ఏంటి, గోధుమలు ఏంటంటే అక్కడ విత్తనము అనగా వాక్యము అని మనం గ్రహించాం. అంటే పంట పొలంగా బైబిల్ని మనం ఆలోచించినప్పుడు ఇందులో గురుగులను, గోధుమలను అంటే మంచి విత్తనాలు, అదేవిధంగా మనకి నష్టాన్ని చేకూర్చేవిగా ఈ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి పాత నిబంధనలో గురుగులు ఉంటాయి కానీ అంత ఎక్కువగా మనకు కనబడవు. అంటే ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు. నూతన నిబంధన వచ్చిన తర్వాత గురుగుల యొక్క సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. అందులోనూ మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలు, ఈ 3 సువార్తలు ఒకలా ఉంటే ఒకే విషయాన్ని కొన్ని అధ్యాయాలు వేరుగాను, వచనాలు వేరుగా అటు ఇటుగా చెప్తూ ఉన్నా, అయితే యోహాను సువార్త కంప్లీట్లీ డిఫరెంట్. దీని గురించి మనం ఆలోచిస్తే అసలు మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఒక గురుగు పడిపోయినట్టుగా మనం చూస్తాం. ఇది అందరికీ తెలియదు, కొందరు మాత్రమే దీన్ని ఆలోచిస్తారు. అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనంటే అంతా ఒకటే అనుకుంటారు. కానీ కాదు, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఫిలిప్పు గారు అడిగినటువంటి సందర్భంలో కూడా తండ్రిని గూర్చి చాలా గొప్పగా చెప్పావు, ప్రవక్తలు ఎవరు చెప్పలేనంతగా, ఇక ఏ మనిషి కూడా చెప్పలేనంతగా తండ్రిని గూర్చి మాకు చాలా విషయాలు మీరు తెలియజేశారు, తండ్రిని మాకు కనపరచము అని ఫిలిప్పు గారు అడిగితే ఫిలిప్పు గారికి ప్రభువారు చెప్పినటువంటి సమాధానం, నేను ఎంతకాలము మీతోనే ఉన్నాను, మీ వద్దే ఉన్నాను, నీకు ఇంకా నేను ఎవరో తెలియలేదనేటటువంటి మాటను మనం చూస్తాం. అంటే అక్కడ తండ్రి ఉన్నాడు వేరుగాను, యేసు వేరుగా ఉన్నాడు అన్నట్టుగా ఉన్నప్పటికీ మరి తండ్రి ఎవరో యేసు ఎవరో అన్నట్టుగా అనేకులు ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక క్లారిటీ ప్రభువారు ఇస్తారు. ఇంకా అలాంటివి మనం చాలా చూడొచ్చు. ఏది దేవుని వాక్యమో, ఏది అపవాది విత్తనం అనేది మనం గ్రహించాలి. అలాగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు అని కొన్ని సందర్భాల్లో తండ్రికి ప్రార్థన చేయమని చెప్పినటువంటి దేవుడే యోహాను సువార్తకిలో నాకే ప్రార్థన చేయండి, నేనే ఇస్తాను మీకు సమస్తం అని చెప్పినటువంటి విధానం. ఈ విధంగా అనేకమైన వాక్యాలు మనకు కనబడుతూ ఉంటాయి, మనం వింటూనే ఉంటాం. అంటే ఇది ఏది గోధుమ, ఏది గురుగు అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే కోతకాలం వరకు ఎదగనివ్వండి, మరి మీరు అడుగుతున్నట్టుగా ఇప్పుడు వెళ్ళి గురుగులను పెళ్ళగిస్తారంటున్నారు, నేను పంపిస్తే మీరు గోధుమలను కూడా పెళ్ళగిస్తారు కనుక వద్దు అని చెప్పినట్టుగా ప్రభువారి యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అలాగా ఇంకా మనం ఆలోచిస్తే ఈ 17వ అధ్యాయం యోహాను సువార్తకి వెళ్తే 4వ వచనంలో తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని, లోకము పుట్టినది మొదలుకొని
నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని ప్రభువారు తండ్రికి ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఏ అనేకమైన వాక్యాలు ఇద్దరు దేవుళ్ళని, ముగ్గురు దేవుళ్ళని అన్నట్టుగా. అసలు బైబిల్ దగ్గర ఉన్నటువంటి చిక్కు ఏంటంటే, ఇది బూతు పుస్తకంగా చూసేవాడికి బూతు పుస్తకంగాను, మంచి పుస్తకంగా చూసేవాడికి మంచి పుస్తకంగాను, ఇందులో అన్ని తప్పులే ఉన్నాయంటే తప్పులు ఉన్నట్టుగాను, ఇందులో దేవుని గూర్చినటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయంటే దేవుని గూర్చినటువంటి సందర్భాలు ఉన్నట్టుగాను, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఇదిగో ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉందంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్టుగా, ఒక్కడే దేవుడు ఉన్నాడంటే ఒక్కడే దేవుడు ఉన్నట్టుగా అనేకమైన వాక్యాలు ఉంటాయి. అయితే ఎవరు ఏది అనేసుకుంటే అది కరెక్టా అంటే ఆ కరెక్ట్ అనేది అలా కాదు. ఎవరు ఏది అనేసుకుంటే అది కరెక్ట్ అనేది కాదు. బైబిల్కంటూ ఒక బేస్ అనేది ఉంది. ఒక్కడే దేవుడు అనేకమైన వాక్యాలు చెప్తూ ఉంటే ఈరోజు ముగ్గురు దేవుళ్ళు అన్నారంటే ఎక్కడో అపవాది విత్తనానికి వీళ్ళ మనసుల్లో పడింది, మొలిచింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక గడిచినటువంటి వారని చెప్పినటువంటి వివరణ ఇది. అంటే ప్రభువారు చెప్పారు, నా గొర్రెలు నా స్వరము వినును అని ఒక మాట చెప్పారు. అంటే మనం ఆయన స్వరాన్ని వినాలి అంటే ఆయన గొర్రెగా మనం మారాలి అనేటటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాలి. తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. అంటే ఉన్నదున్నట్టుగా చెప్తున్నామని ఈరోజు చాలామంది హడావిడి చేసే బ్యాచ్లు కూడా మనం చూస్తాం. మేము ఉన్నదున్నట్టుగా చెప్తున్నాం, సత్యం చెప్తున్నామని. ఉన్నదున్నట్టుగా చెప్పమని బైబిల్ వాక్యం చెప్పలేదు నీకు. యేసును గూర్చి విని ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:20-21 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఉన్నదున్నట్టుగా చెప్పేసాం, మేము చాలా సత్యాన్ని చెప్పేసాం అనుకునే వారికి, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గొర్రెల కాపరిని అన్నాడు. వారి ఆయన ఏం చేశారు? మెడ మీద గొర్రె పిల్లని, చంకలో గొర్రె పిల్లని, చేతిలో కర్ర ఇచ్చి ఉరిచుట్లో 4 గొర్రెలను వేసి గొర్రెల కాపరి అన్నారు. అంటే ఆయన గొర్రెల కాపరా? బైబిల్ అలా లేదుగా. అంటే మనం ఆలోచించాలి. గొర్రెల కాపరి అంటే అక్కడ రాయబడిన దానికి అది చూడటం, దాని వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని చూడాలి. అందుకనే వాక్య భావాన్ని నేర్చుకోమని ఆయన పదే పదే చెప్పారు. ఆయన ఏది కూడా అంత సులువుగా చెప్పింది కాదు. మరి గొర్రెల కాపరి అనేటటువంటి సందర్భం ఎక్కడిది అంటే కీర్తన 100వ అధ్యాయంలో మాట్లాడతాడు ఆయన. ఏమని? నేను కాపరిని, మీరు నా గొర్రెలు, నేను మిమ్మల్ని కలుగు చేసుకున్నానని చెప్తాడు. ఆ వాక్యానికి నెరవేర్పు కావాలంటే ఆయన ఇక్కడ మరలా వచ్చి మాట్లాడాలి భూమి మీద. నేను కాపరిని అని చెప్పుకోవాలి. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టునని ఉంటుంది. కనుక ఈ వాక్యాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంత ఈజీగా అర్థమయ్యేవి కాదు. ఇది ఒక ఫజిల్ సిస్టంలో ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తేనే తప్ప ఈ లోతైన విషయాలు మనం అర్థం చేసుకోవడంలో చాలా సఫలులు అయ్యేవాళ్ళు తక్కువ మంది, విఫలమయ్యేవారు ఎక్కువ మంది. కనుక ఏ వాక్యమైనా నా కోసమని ఎప్పుడూ తీసుకోవద్దు. ఈ బైబిల్ గ్రంథంలో గోధుమలే కాదు గురువులు కూడా ఉన్నాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గోధుమల కంటే కూడా గురువులు ఎక్కువ ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ వారం మనం నేర్చుకునేటటువంటి విషయంలోనికి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. మరలా ఉపమానమే చెప్తూ ఉన్నాడు ఆయన. ఆల్రెడీ ఆయన చేసేటటువంటి బోధలలో ఉపమానం లేకుండా ఏది బోధించలేదని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అంటే ప్రతి సందర్భంలో కూడా ఆయన ఉపమానాలతోనే మొదలు పెడతారు. అంటే ఆత్మానుసారమైన సంగతి, దీన్ని మన వాక్యదాన కుడుకులో కూడా మాట్లాడుకున్నాం. ఆత్మానుసారమైన సంగతిని ఆత్మానుసారమైన సంగతులతో సరిపోల్చితే తప్ప అందులో ఉన్నటువంటి సత్యం మనకు బోధపడదు, అర్థం కాదని మనం వినాలి, నేర్చుకోవాలి మొట్టమొదటిగా. అంటే ఆత్మానుసారమైన సంగతులు. కానీ ఈరోజు ఉన్నటువంటి సేవకులు ఏం చేస్తున్నారు? ఆత్మానుసారమైన సంగతులను శరీరానికి ముడిపెడతా ఉన్నారు. అలా ఎప్పుడైతే ముడిపెడతా ఉన్నారో ఈరోజు 2 యెహోవాలు వచ్చారు, 3 దేవుళ్ళు వచ్చారు, మరియ గారు కూడా దేవతగా కనబడతా ఉంది, యెహోవాకు కూడా భార్యను తెచ్చిపెట్టారు. ఈ విధంగా రకరకాల దుర్బోధలు వచ్చేసాయి. ఎవరి కోసమైతే ప్రాణం పెట్టాడో, రక్తం కార్చాడో ఆ పేరు పెట్టుకున్నటువంటి సంఘాల వారు కూడా ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి ఒక దుర్బోధన వాళ్ళు బోధిస్తూ ఉన్నారంటే వీళ్ళు అపవాది వాక్యాలకు లోబడిపోయారని మనం అర్థం చేసుకోవాలి. లేచని క్రీస్తు, లేపబడిన క్రీస్తు అనేటటువంటి విషయాలు కూడా ఇందులో భాగంగానే మనం విన్నాం. అంటే ప్రతి సందర్భాన్ని మనం ఆలోచిస్తే గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. వాటిని తీసివేయడం అంటే అంత ఈజీ కాదు. కాకపోతే మనమే ఆలోచించాలి. ఒక వాక్యం ఎందుకు ఇలా వ్రాయబడింది, ఎప్పుడు రాశారు, ఎవరి కోసం రాశారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటి జ్ఞానం లేకపోతే దేవుని యొక్క వాక్యం అర్థం కాదు. ఆయన భాష ఉపమానంగానే చెప్తారు. అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రైట్. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పును. మరలా ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు, ఆత్మానుసారమైన సంగతి.
పరలోక రాజ్యం అంటే ఏంటి? ఆల్రెడీ మొట్టమొదటిగా యోహాను గారు చెప్పారు, పరలోక రాజ్యం సమీపించింది. రాజ్యం అంటే అదొక ప్రదేశం కాదని మనం ముందుగా అర్థం చేసుకోవాలి, ఒక ప్రాంతం కాదు. పరలోక రాజ్యం సమీపించింది అంటే, లేదండి మీరు చెప్పేది తప్పు, పరలోక రాజ్యం అంటే అదొక ప్రాంతం అంటే కనుక, పరలోక రాజ్యం సమీపించిందంటే పైన ఉన్నటువంటిది భూమి మీదకి వచ్చేసిందని అర్థం చేసుకోవాలా? మరి అలాగే ఇప్పుడు జరగలేదే. యోహాను గారు చెప్పారు పరలోక రాజ్యం సమీపించిందని, దాని యొక్క ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. కనుక పరలోక రాజ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారని ఆల్రెడీ మనం ఒక అంశాన్ని విన్నాం. పరలోకంలో దేవుడు ఉన్నాడా, దేవుడే పరలోకం అనేటటువంటి అంశాన్ని కూడా మనం విన్నాం. వినిన దానిని బట్టి పరలోక రాజ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారని మనకు అనేక మార్లు అర్థమవుతుంది. రైట్. ఈ పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఒకడు ఏం చేశాడట? పొలములో విత్తడానికి తీసుకుని వెళ్ళి ఒక ఆవగింజను విత్తాడట. దీనితో పరలోక రాజ్యము పోల్చబడింది. ఇది ఒక పోలిక. రైట్. అంటే ఇక్కడ పొలంలో విత్తిన ఆవగింజ అన్నారు కదా. ఆవగింజ కోసం ఎంతమందికి తెలుసు? అసలు తెలియని వాళ్ళు ఉంటారు ఇటు ప్రపంచవ్యాప్తంగా. ప్రతి వంటకంలో, ప్రతి తాలింపులో, పోపులుగా, ఫ్రైలో దీన్ని ఖచ్చితంగా వాడతారు. మనకి ఆవగింజలు అంటే ఆవాలే, గింజ అంటే మళ్ళీ వేరే కాదు, ఆవాలు. ఈ ఆవాలను వంటలో ఖచ్చితంగా వాడతారు. అంటే ఫ్రైలకు కానీ రుచి కోసం కానీ దేనికైనా ఆవాలను వాడతారు. ఆవాలను వాడనిది అంటూ ఏమీ ఉండదు ఆవాలు. అయితే ఇది అలాగ వాడటమే కాకుండా ఆయిల్ కూడా తీస్తారు. ఆవ నూనె అంటారు, ఆయిల్ కూడా తీస్తారు. అదేవిధంగా దీన్ని పిండి కూడా చేస్తారు. దీన్ని పచ్చళ్ళు నిల్వ ఉండడానికి పచ్చళ్ళలో కలుపుతారు. ఆవ పిండి, ఆవ నూనె, ఆవాలు. అంటే ఈ ఆవాలు గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే మరి పరలోక రాజ్యాన్ని ఆవగింజతో ఎందుకు పోలుస్తూ ఉన్నాడు? ఇవన్నీ మనకు తెలిసినటువంటి సందర్భాలే, సంగతులే. అయితే ఆవగింజతో ముడిపెట్టి మాట్లాడడానికి గల కారణం ఏంటి? అసలు ఆవగింజను గురించి మనం ఆలోచిస్తే అది చాలామంది కనబడదు కూడాను, చిన్నది. తర్వాత దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఆవగింజను దాని పొట్టు నుండి వేరు చేయటం అది జరిగేటటువంటి పని కాదు. మీరు మొత్తానికి చేస్తే దాన్ని ఎలాగైనా తాలింపు వేసుకుని వండేయాలి, లేకపోతే దాన్ని పౌడర్ చేసేసుకోవాలి, లేకపోతే దాన్ని ఆయిల్ తీయడానికి ఉపయోగించుకోవాలి తప్ప మనకి బఠానీ గింజ మీద నుండి తొక్కొచ్చినట్టుగా, చిక్కుడుకాయకి తొక్కొచ్చినట్టుగా, వేరుశనగకు తొక్కొచ్చినట్టుగా దీని నుండి తొక్కను తీయటం అనేది అసంభవం. మనకి ఇదే పరిమాణాలు ఉండేటటువంటి రాగులు ఉంటాయి. అంటే రాగి పిండి చేసుకుని వాటిని తాగుతూ ఉంటారు, ఆరోగ్యానికి మంచిది అది రాగులు. దీన్ని ఎండబెట్టుకుని, ఇప్పుడంటే ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి పిండిగాను, అయితే ఎండబెట్టుకుని వాటిని దంచి ఆ రాగులకు ఉన్నటువంటి పైన పొట్టు తీసేసి పిండి ఆడించుకునేటటువంటి వారు, పిండి దంచేవారు. అంటే ఇదే పరిమాణంలో ఉన్నటువంటి రాగి పిండి కూడా, రాగి గింజకు కూడా ఇది తొక్క వస్తుంది, పొట్టు వస్తుంది. కానీ ఆవాలకు అలా రాదు, దానితో అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి దీనితో పోల్చాడు. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ, మీరు ఫ్రై చేసుకున్నా అది అలాగే ఉంటుంది, ఫ్రై అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది, పచ్చిది అలాగే ఉంటుంది, ఫ్రై అయింది కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఆవాలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఇది. రైట్. ఈ ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ, ఆవాలు గురించి మనం ఆలోచిస్తే విత్తనాలన్నిటిలో చిన్న విత్తనం ఏదే అంటే ఆవాల విత్తనం అనేది చిన్నదట. అయితే అది పెరిగినప్పుడు పెరగటం అని ఎందుకన్నారు? ఆల్రెడీ పొలంలో విత్తడానికి వెళ్ళాడు కదా, పొలంలో విత్తడానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ పెరిగినప్పుడు అన్నారు. సరే, పెరిగిందట, విత్తాడు, పెరిగింది. పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఇది పెరిగినప్పుడు ఎలాగ మారుతుందట? కూర మొక్కలన్నిటిలో పెద్దదై. కూర మొక్కలు అంటే ఏంటి? కొత్తిమీర, గోంగూర, తర్వాత బచ్చల కూర, పాలకూర, మెంతుకూర, తోటకూర, ఇంకేమున్నాయి? ఇవన్నీ కూర మొక్కలే. పుదీనా, ఇవన్నీ కూడా కూర మొక్కలు. అంటే మన వంటల్లో డైరెక్ట్గా కానీ, లేకపోతే ఫ్రై చేసుకోవడానికి కానీ, అందుకే లేకపోతే పప్పులు వేసుకుని తినడానికి కానీ, ఏదో ఒక రకంగా వంటల్లో ఉపయోగించుకోవడానికి కూర మొక్కలు. మనం ప్రతిరోజు కూరగాయలు తింటాం, ఆకుకూరలు తింటాం. అందులో ఈ కూర మొక్కల గురించి చెప్తూ, కూర మొక్కలన్నిటిలో పెద్దదై. ఈ మొక్క ఎంత ఉంటుంది అంటే, ఈ కూర మొక్కలన్నీ ఎంత ఉంటాయి? చిన్నవి, 6 అంగుళాలు, లేకపోతే 1 అడుగున్నర, చాలా చిన్నవి.
కానీ విత్తనాలన్నిటిలో చిన్నదైనటువంటి ఈ యొక్క ఆవాలు విత్తనం, ఆవాలు గింజ అది మొలిచిన తర్వాత ఈ కూర మొక్కలన్నింటినీ కూడా సైడ్ వేసేస్తుందట, పెద్దదైపోతుందట. ఎంత పెద్దదవుతుంది? ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అయిపోతుందట. ఏకంగా వృక్షశాస్త్రంలో మొక్కలు, చెట్లు, గుల్మాలు, పొదలు ఇలాగ వర్గీకరణ అనేది ఉంటుంది. అయితే ఇది విత్తనం విత్తిన తర్వాత ఇది కూర మొక్కలను సైడ్ వేసి మొక్క దశను దాటుకుని చెట్టుగా మారుతుంది. కొన్ని సందర్భంలో వృక్షంగా మారేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని మనకి ఈ యొక్క అగ్రికల్చర్లో ఎక్కడైనా ఆ సాయిల్ కనుక ఎక్కడైనా ఒక పౌష్టికమైనటువంటి మట్టి కనుక ఉంటే అక్కడ పెరిగేటటువంటి ఆవాల మొక్క ఇంత వేపుగా ఎదుగుతుంది, పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మేము ఉండేటటువంటి కొత్తపేటలో ఇంటి దగ్గర జస్ట్ ఒక గోంగూర కాడను పాతితే అది వేరు పట్టిన తర్వాత మొక్కగా ఎదిగిన తర్వాత సుమారుగా ఒక 10 అడుగుల హైట్ వరకు ఎదిగిపోయింది. అది దాన్ని చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా అయితే అంతంత ఎదగవు కదా, కానీ ఒక గోంగూర చెట్టు నన్ను మించిపోయి, నేనే దగ్గరగా 6 అడుగుల హైట్ ఉన్నాను, అది నన్ను మించిపోయి అంత హైట్లో అది కనబడింది. ఆశ్చర్యం వేసింది. అంటే ఒక మొక్కకు పౌష్టికమైనటువంటి సాయిల్ కనుక దొరికితే, ఆ మట్టి కనుక దానికి ఇవ్వగలిగితే అది చాలా వేపుగా ఎదుగుతుంది, కొమ్మలేస్తుంది, ఆకులు ఫలాలు అనేవి వస్తాయని మనకు తెలుసు ఆల్రెడీ. మన ఇంటి దగ్గర మనం బోల్డ్ మొక్కలు పెంచుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువారు చెప్పారు దేని గురించి అంటే ఆవాల గురించి చెప్తా ఉన్నాడు. కూర మొక్కట్లన్నిటిలో కూడా పెద్దదిగా మారి ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టుగా ఎదుగుతుంది అని చెప్పారు. ఇంతకు ఎందుకు చెప్తున్నాడు ఈ ఆవాల గురించి? మనల్ని ఆవాలు పంట వేసుకోమని కాదు, లేకపోతే ఇంకో అందుకు కాదు, కానీ ఆయన చెప్పేటటువంటి మాటల్లో ఒక ఉద్దేశం ఉంటుంది. ఇదే మాట మరలా మనం మార్కు సువార్త, లూకా సువార్తలు కూడా ఒకసారి చూద్దాం. మరలా ఇక్కడికే వద్దాం. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 31కి వెళ్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 31, ఒకసారి 30 కూడా చదువుదాం. మరియు ఆయన ఎట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఏమండి, ఎంతో చక్కగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అందరూ అనుకునేటటువంటి చిన్న మొక్క కాదు ఇది. ఏమండి, దానికి అవసరమైనటువంటి పోషకాలు అందిస్తే ఏమండి ఒక మొక్క కాస్త చెట్టుగా మారుతుంది, వృక్షంగా మారుతుంది. ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుని దానిలో నివసించే అంత గొప్పదిగా దానిని మనం చూస్తూ ఉన్నాం. ఇక లూకా సువార్త 13, 19 కూడా చదువుదాం ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయము 13 సువార్త 19 వచనాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. మరలా ఇది అంటే పైన 18 కూడా చదువుదాం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్తును, ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. ఇక్కడ ఈయన తోటలో వేసాడట, ఒక ఆయన పొలంలో వేసాడట. మొత్తానికి ఒక మంచి నేలని విత్తబడినటువంటి విత్తనం. మన కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? నీటి ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని ఒక వాక్యం ఉంటుంది. అంటే తగినటువంటి సమయంలో తగిన పోషకాలు ఒక మొక్కకు గనక అందితే అవి చాలా ఫలవంతంగా ఎదుగుతాయి అనడానికి ఉదాహరణలుగా మనం చూసుకోవచ్చు. అంటే ఆవగింజ చిన్నదే కానీ, అది పరిమాణంలో చిన్నదే కానీ కూర మొక్కలన్నిటికంటే పెద్దది. ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుని నివాసం ఉండేటంత గొప్పదే. ఇంతకీ ఎందుకు చెప్తూ ఉన్నాడు ఆయన? కావండి, ఆలోచిద్దాం ఒకసారి. ఇందులోనే మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని ఆలోచిద్దాం.
మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే అంటున్నారు శిష్యులతోనే. ఎందుకంటే వాళ్ళు ఒక పని చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోయారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ మీ అల్ప విశ్వాసము చేతనే మీకు గనక ఒకవేళ ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. మొత్తానికి ప్రభువారు అంటున్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కనుక ఈ కొండలను కూడా మీరు పెకలించగలరు, సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది అన్నారు. దీనికి చాలామంది సేవకులు మహాభక్తులు ఏం చెప్పారు అంటే మనిషికి ఆవగింజంత కూడా విశ్వాసం లేదని చెప్పారు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఇదేనా? చాలామంది అంటారు వీడికి వేపకాయంత వెర్రి ఉందండి అంటారు. వేపకాయంత వెర్రి అంటే వీడు మంచోడే కానండి, చాలా చక్కగా అన్నీ చేస్తాడు కానీ వీడు కొంచెం వెర్రి ఉందండి అంటాడు. ఎంత వెర్రి? దానికి ఒక పోలిక చెప్పారు. ఏంటో పోలిక అంటే వేపకాయంత వెర్రి అన్నారు. ఏమండి, ఒక ఆయన డైలాగ్ అంటాడు, నాకు కొంచెం తెక్క ఉంది దానికో లెక్క ఉంది అంటాడు. సరే నీ లెక్క తెక్క దేవుడు చూస్తాడులే కానీ, ఎందుకంటే ఇక్కడ ఆవగింజను పోలిస్తే ఈ పోలికను క్రైస్తవ సేవకులు ఎలా అర్థం చేసుకున్నారు మరి అంటే పరిమాణాన్ని చూస్తూ ఉన్నారు. ఆవగింజ అంత అన్నారు కదా, ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది, చాలా స్మాల్ సైజ్. ఇక్కడే చెప్పారు కదా చాలా చిన్నది. విత్తనాలన్నింటిలో కూడా పరిమాణంలో చిన్నది కనుక నీకు ఇంత పిసరంత రవ్వంత అంటారు కదా మన వాడుక భాషలో. అంటే నీకు రవ్వంత విశ్వాసం లేదు, లేదా నీకు పిసరంత కూడా విశ్వాసం లేదు, నలకంత కూడా విశ్వాసం లేదు అంటే అంత చిన్నది కదా ఆవగింజ. అంత విశ్వాసం ఉంటేనే ఇన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతావు నువ్వు అంటున్నారు. అక్కడ దేవుడు చెప్పింది అది కాదురా నాయన. అక్కడ పరిమాణాన్ని చూడమండం లేదు, మరేం చూడమంటున్నాడు? ఆవగింజకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా ఉంటుంది. అంటే తొక్కను వేరు చేయలేము, గింజను వేరు చేయలేము. అలాగా మన విశ్వాసము కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఇక్కడ ఆవగింజ దేనికి సూచన అంటే పరిపూర్ణతకు, సంపూర్ణతకు సూచన. అందుకని దేవుడు అంటాడు కదా పాత నిబంధనలో ఏమని, మీరు నన్ను ఎలా ఆరాధించాలంటే పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ బలము, పూర్ణ శక్తి, పూర్ణ వివేకము, పూర్ణము అంటే కంప్లీట్గా, సంపూర్ణంగా, అంటే ఎలాంటి అరమరికలు ఏమీ లేకుండగా, కొంచెం అల్ప విశ్వాసం లేకుండగా, ఈరోజు కంప్లీట్గా ఉండి రేపు మరలా దిగజారిపోయేటట్టుగా కాకుండా పూర్ణమని కోరుకున్నాడు. అదేవిధంగా నూతన నిబంధనలు కూడా అదే ఉంటుంది. పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ అంగీకారంతోనే కంప్లీట్గా నీ ప్రభువును సేవించాలని నూతన నిబంధనలు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఆవగింజ దేనికి సూచన అంటే పరిపూర్ణతకు, సంపూర్ణతకు సూచన. అంటే నీవు దేవుని నమ్ముకున్నావంటే, దేవుని మీద ఆధారపడ్డావంటే, దేవుని నువ్వు కొలుస్తూ ఉన్నావు, ఆరాధిస్తున్నావంటే నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పరిపూర్ణమైనటువంటి బాధ్యతగా నీవు దేవునిని ఆరాధించాలి. పరిపూర్ణత ఉండాలి, నీలో సంపూర్ణత ఉండాలి. చాలామందికి దేవుని మీద నమ్మకం ఉండదు కదా, మరి నమ్మకం లేకుండా ఏం చేయగలరు? అందుకనే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి, నమ్మిన వారి వలన అన్నాడు. అంటే అంతలాగా నువ్వు దేవుని నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డ నువ్వు నేర్చుకోవాలి. ఇవేమీ లేకుండా ఇక్కడ పరిమాణాన్ని మిమ్మల్ని ఎవరు మెజర్మెంట్ చేయమన్నారు? మిమ్మల్ని ఎవరు సొంతంగా చెప్పమంటున్నారు పరిమాణం గురించి? ఆవగింజ అంత అంటే కొలవమన్నారా నిన్ను? కోడిగుడ్డు అంత అనొచ్చుగా పరిమాణం కోసం చెప్తే. చిన్నప్పుడు పిల్లలకు పాఠం ఉంటుంది, కోడిగుడ్డంత గోధుమ గింజని. ఇక్కడ పరిమాణం గురించి చెప్పట్లేదు ఆయన, పరిపూర్ణత గురించి చెప్తా ఉన్నాడు, సంపూర్ణత గురించి చెప్తా ఉన్నాడు. ఆవగింజ నీవు ఫ్రై చేయడానికి ముందు ఎలా ఉంటుందో ఫ్రై చేసిన తర్వాత అలాగ ఉంటుంది. అది ఏది కోల్పోదు, అది కంప్లీట్గానే ఉంటుంది, పరిపూర్ణంగానే ఉంటుంది, కంప్లీట్గానే ఉంటుంది. కానీ ఈరోజు దేవుని వాక్యం అని బైబిల్ను పట్టుకుని పరిపూర్ణమైన విశ్వాసం లేదే చాలామందికి, సంపూర్ణమైన విశ్వాసం లేదే చాలామందికి. అక్షరార్థంగానే చూస్తున్నారే, ఆత్మానుసారంగా ఆయనను చూడలేకపోతున్నారే.
నేను సంపూర్ణుడు గనుక మీరును సంపూర్ణులై ఉండుడి అన్నాడు ఆయన. నేను పరిపూర్ణుడును గనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని చెప్పాడు ఆయన. మరి అలా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీకు ఆవగింజంత విశ్వాసం లేదని మాట. అర్థం అదే. అంటే ఆవగింజ అంటే మరలా పరిమాణం చూడొద్దు. సంపూర్ణమైన విశ్వాసం లేదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక అయితే మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? పరలోక రాజ్యం అంటే ఈ ఆవగింజను పోలిందట. ఈ ఆవగింజను విత్తితే అది మొలకొచ్చింది, చెట్టు అయింది, మొక్క అయింది, చెట్టు అయింది, వృక్షమైంది, ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు టాస్క్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి తమ లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. పలానా ఉద్యోగం సాధించాలి. ఉద్యోగంలోనికి వెళ్ళిన తర్వాత బాస్ మరలా ఇంకో గోల్ ఇస్తాడు, నీవు ఈ గోల్ను రీచ్ అవ్వాలంటాడు. అలాగా ప్రతి ఒక్కరికి ఒక గమ్యస్థానం, ఒక గోల్ ఉంటుంది. దేవుడు కూడా మన జీవితంలో, మన భక్తి జీవితంలో ఒక ఆత్మనైనా రక్షించమని ఒక గోల్ ఇచ్చాడు ఆయన, ఒక గమ్యాన్ని పెట్టాడు. అసలు మనం రావడమే నీరసం, మనకే విశ్వాసం లేదు, మనకే భక్తి లేదు, ఇక మరలా మన జీవితంలో ఒకరిని ఎలా సాధిస్తాం? సర్లే ఎలాగోలాగున ఒకరి కోసమే ప్రయత్నం చేశారనుకోండి జీవితకాలం, వాళ్ళు ఒకవేళ విశ్వాసంలోనికి రాకుండా కనుక వెళ్ళిపోయారు అనుకోండి, మరి ఆ ఒక్కరిని కూడా నువ్వు సంపాదించుకోలేవు కదా. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని మార్కులు ప్రిపేర్ అవ్వాలి? చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారు కనుక మీకు ఎగ్జామ్ పేపర్ 100 మార్క్స్కి ఇస్తారు. నువ్వు ఎంతకు ప్రిపేర్ అవ్వాలి? 35కే ప్రిపేర్ అయ్యావనుకో, ప్రిపేర్ అయ్యి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు పేపర్ని చూసిన తర్వాత నీకు చెమటలు పడతాయి. ఎందుకంటే నువ్వు ఏ 35కి అయితే ప్రిపేర్ అయ్యావో అందులో ఒకటి లేదనుకోండి, నీకు రావాల్సింది బండి 0 అంతే. కాబట్టి నువ్వు ఎంతకు ప్రిపేర్ అవ్వాలి? ఆ టెక్స్ట్ బుక్ అంతా ప్రిపేర్ అవ్వాలి, 200-300 పేజీలు ప్రిపేర్ అవ్వాలి, ఆ క్వశ్చన్ బ్యాంక్ అంతా ప్రిపేర్ అవ్వాలి, మోడల్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. నువ్వు 100కి 100 మార్క్స్కి ప్రిపేర్ అయితే ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ రాకపోయినా అత్యవసర పాస్ మార్కులతో అయినా నువ్వు పాస్ అవుతావు. అంతే తప్ప నువ్వు ప్రిపేర్ అయిందే 35 మార్కుల కంటే అందులో ఒక 5 మార్కులు పోయినా నువ్వు ఫెయిల్ అయిపోతావు కదా. అలాగా ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి అంటే, నీ జీవితకాలంలో ఒకరినైనా విశ్వాసం వైపు నడిపించమన్నాడు. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, నా భర్తను మారుద్దామని, లేదా నా భార్యను మారుద్దామని, లేదా నా బిడ్డలను మారుద్దామని, లేదా నా తల్లిదండ్రులను మారుద్దామని కేవలం ఒక్కరిని టార్గెట్ పెట్టుకున్నారు. మీరు చెప్తూ ఉన్నారు, భక్తిగా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఈ లోపల ఆయన వినలేదు, ఆయన మారలేదు, ఆయన మరణించాడు, మీరు మరణించారు. మీ టాస్క్ ఏమైంది? 0. అలా ఉండొద్దు. ఫ్యామిలీ మొత్తానికి పెట్టుకోండి. అత్తమామలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెమ్మలు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, కన్న పిల్లలు ఉన్నారు. అదేవిధంగా నీకు దగ్గరలో ఉండేటటువంటి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, గ్రామంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు టార్గెట్ పెట్టుకున్నప్పుడే నీ టార్గెట్ నువ్వు రీచ్ అవుతావు. ఆకాశ పక్షులు, కొన్ని పిచ్చుకలు, లేకపోతే కొన్ని గోరింకలు, కొన్ని చిలకలు వచ్చి గూడు కట్టుకుని నివాసం ఉంటున్నాయట ఆవాల చెట్టు మీద. అలాగా నీ విశ్వాస జీవితంలో నీ వలన ఒక నలుగురికి మేలు కలగాలి, నలుగురికి మంచి చేయాలి. దేవుడు ఒకటే టాస్క్ ఇచ్చాడు కదా, ఒక్కరి కోసం చూడొద్దు. ఎప్పుడు నువ్వు అనేక మందిని రక్షించే ప్రయత్నం చేస్తే అందులో నుండి ఒకరైనా వస్తారు. 4 రాకపోతే పోను ఒకరైనా వస్తారు, 5 రాకపోతే ఒకరైనా వస్తారు. ఆ ప్రయత్నం చేయొద్దా? ఏమంటే ఎంతో కాలంగా దేవుని మందిరానికి వస్తున్నామే, ఎన్నో వాక్యాలు వింటున్నామే, మరి నీ విశ్వాస జీవితం నలుగురికి మాదిరికరంగా ఉండొద్దా? నలుగురిని కాపాడే ప్రయత్నం చేయవా? ఇది ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ దృక్కోణం. ఆత్మీయంగా వాక్యాన్ని ఆలోచించాలి. ఆత్మానుసారమైన సంగతులతోనే ఆలోచించాలి. ఆవగింజలు అంటే, ఆవాలు అంటే తెచ్చుకుని ఫ్రై చేసుకుని ఏదో చేసుకుంటామని ఆయన చెప్పడు. ఆయన ఎందుకు చెప్తాడండి వాటి గురించి? అయితే ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటి అంటే, ఆవాలు అందరికీ తెలుసు కదా, ఈ ఆవాలను బట్టి నీ విశ్వాస జీవితాన్ని పరిపూర్ణతలోనికి నడిపించాలనుకుంటున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసానికి సూచనే ఆవగింజ. ఆవగింజ అంతంటే పరిమాణం కాదు, పరిపూర్ణత. పరిమాణం కాదు, పరిపూర్ణత. అంత విశ్వాసం నీకు ఉండాలి. ముందుగా ప్రభువారు చెప్పారు కదా, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులని. అలాగే మీ ప్రాణాలను మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత కుటుంబం పట్ల మీరు ఫోకస్ పెట్టాలి, తర్వాత సంఘం పట్ల ఫోకస్ పెట్టాలి, తర్వాత గ్రామం పట్ల ఫోకస్ పెట్టాలి. మీలో మాత్రం ఆవగింజంత విశ్వాసం ఉండాలి. పరిమాణంలో కాదు, పరిపూర్ణతలో.
కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఉపమానానికి భావం అర్థమైందని అనుకుంటున్నా. ఇక మిగిలినటువంటి 33వ వచనం కూడా మరి ఒక ఉపమానం ఉంది. ఇది కూడా ఇంకా డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇది ఇంకా దేవుడు మనందరికీ లోతైన జ్ఞానాన్ని అనుగ్రహించి మరి వచ్చేవారం మనమంతా ఈ వాక్యాన్ని చదువుకుని సిద్ధపడి వస్తే గనుక ఇంకా మనం ఎన్నో లోతైన విషయాలు తెలుసుకోవచ్చు. కనుక విన్నటువంటి మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.